జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఓటర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ మాధురి ఓటర్లకు అవగాహన కల్పించడంలో సరైన అవగాహన లేని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అడిషనల్ కలెక్టర్. అమీన్పూర్ పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీలో ఇవాళ ప్రత్యేక స్పెషల్ క్యాంపెయిన్ డేస్ మనకి ఈసీఐ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి 2 రోజులు కూడా ఎవరైనా ఇదివరకు ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఉంటే నమోదు చేసుకోవాలి. కొత్త ఓటర్లు అండ్ ఇదివరకు ఇంకెక్కడైనా ఉంటే ఇదివరకు ఉంటే ఫామ్ 8 ద్వారా అప్లై చేసుకోవాలి. అంతేగాని అక్కడ కొత్త ఓటర్ కింద ఉండి ఇక్కడ కొత్త ఓటర్ కింద కాదు. సరే అదే వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఒక 40 సంవత్సరాల వాళ్ళకి ఇదివరకు ఓటు లేదు అంటే వారిని మరి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వారికి ఇంకెక్కడైనా ఓటు ఉండి ఇక్కడ చేసుకుంటే మనం ఫామ్ 6లో ఒక డిక్లరేషన్ అనేది ఇస్తాం. మాకు వేరే ఎక్కడ కూడా ఓటు లేదు, ఒకవేళ ఓటు ఉన్నట్టు తెలిస్తే మా మీద చర్యలు కూడా తీసుకోండి అని మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఫామ్ 6 కాదు, అడ్రస్ చేంజ్ మార్పులు ఉంటే ఫామ్ 8 మాత్రమే అప్లై చేసుకోవాలి. డూప్లికేట్ డబుల్ ఓట్స్ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. డెత్ ఓటర్స్ ఉంటే తీసేస్తున్నాము. దాని అన్నిటికీ కోసం ఎలక్టరల్ రోల్ శుద్ధీకరణ చేస్తున్నాము. ఫిబ్రవరి 2 లాస్ట్ డేట్ అంతవరకు ఏదైనా అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ ఉంటే ఇప్పుడే ఇవ్వాలి. 2 తర్వాత మనకి ఇంకా ఇవ్వడానికి ఉండదు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి. అండ్ 8th రోజు ఫైనల్ రోజు పబ్లిష్ అవుతుంది. మేడం ఇప్పుడు నిర్లక్ష్యం మీరు చూసారు కదా, అవేర్నెస్ చెప్తారు. డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళకి మరి ఒకసారి శిక్షణ అనేది ఇప్పిస్తాము. అలాగే బిఎల్ఓ సూపర్వైజర్స్ని కూడా అందరినీ పిలిపించి మరి ఒకసారి ప్రతి ఫామ్ దేనికి వాడతామనేది మరి ఒకసారి చెప్తాము. అలాగే మళ్ళీ వాడుకున్న హెల్త్ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్ కూడా చెక్ చేస్తాం. డూప్లికేట్ ఓట్స్ ఉంటే తీపిచ్చాడమే మా మెయిన్ ఇది ముఖ్యంగా చూస్తాం. అందుకనే ప్రతిదీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా చెప్పాను కదా, బిఎల్ఓ యాప్ ద్వారానే చేయిస్తాం. అప్లై చేసుకుంటున్నారు, డిజిటైజ్ కాకపోతే వాళ్ళకి అది ఫామ్ 6 అనేది యాక్సెప్ట్ కాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏఆర్ఓ గారితో కూడా మాట్లాడి ఏదన్నా మీరు అన్నట్టుగా ఉంటే వెంటనే అప్పుడే బిఎల్ఓ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ 6 daysలోనే మేము ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళు కరెక్ట్గా నివాసం ఉండి కరెక్ట్ ప్రూఫ్స్ ఇక్కడే ఉంటే మాత్రం చేస్తాం.